విజయవంతంగా పూర్తి కావడానికి సహకరించిన మా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అత్యంత విశ్వాసంగా ఉండిన మా కౌన్సిలర్లకు, మా మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ మధుసూదన్ సార్ గారికి, మరియు మా జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఈరోజు. అలాగే ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఆదోని డిఎస్పీ వారు మరియు పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే మన ఎక్స్ చైర్పర్సన్ బోయ శాంత గారి వారు చేసినటువంటి, వారు పెట్టినటువంటి ఇబ్బందులు ఇదివరకే మీడియాలో చెప్తా ఉన్నాం. అధికార పార్టీ వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు అధికార దాహంతో మేడం గారు బోయ శాంత గారు చేసినటువంటి పనులకు ఈరోజు తగిన రీతిలో 36 మంది కౌన్సిలర్లు జవాబు చెప్పడం జరిగింది ఆదోని మున్సిపాలిటీ నుంచి. అక్క బోయ శాంత అక్క, జగనన్న న్యాయం చేయని బోర్డు వేసుకొని కూర్చున్నావు, కానీ నీకు న్యాయం చేయడానికి బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు వచ్చినారక్క? వకాలత్ ఏమైనా రాసిచ్చినారక్క మీరు ఎమ్మెల్యే గారికి? అన్నా నా తరపున మాట్లాడండి అన్న మీరు అని చెప్పి. మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి గెలిచిన వారు, మీకు ఏదైనా చేయగలిగితే మేం చేయాలి. ఏ రోజన్నా ఒక కౌన్సిలర్నన్నా మాట్లాడిచ్చినారక్క మీరు? అంటే అధికార పార్టీ మాకు అండదండగా ఉంది, అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అండదండగా ఉన్నారు, నన్ను చైర్మన్ సీట్ నుంచి దించలేరు అని చెప్పు కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చినారు దీన్ని సిచ్యువేషన్. తర్వాత మీ తరపున వకాలత్ పుచ్చుకున్నటువంటి బీజేపీకి వెళ్ళిన వలస పక్షులు కౌన్సిలర్లు మీ తరపున మాట్లాడి జనాల్ని రెచ్చగొట్టే విధంగా పోయి కౌన్సిలర్లను అడ్డుకోండి అని చెప్పి ఒక ప్రచార రథం వేసుకొని దాంట్లో 4 నిలబడి మీరు చెప్తుంటే ఒక్కరు కూడా వినేవాళ్ళు లేరు అక్కడ. అంతకాటికి ఒక రూమ్లో కూర్చొని చెప్తే అయిపోయింది కదా, ఎందుకు రోడ్డు మీదకి వచ్చి డీజిల్ బొక్క, డ్రైవర్ బొక్క? ఎంతటి అన్యాయం అనంటే, అరే ఇంతమంది ఎన్నుకోబడిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎన్ని ప్రలోభాలండి. ఒకరికేమో డబ్బాశ చూపిస్తారు, ఒకరికేమో వ్యాపారంలో బెదిరిస్తారు, ఒకరికేమో ఉద్యోగంలో బెదిరిస్తారు. అయినా మా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి సైన్యం, సాయి ప్రసాద్ రెడ్డి సైన్యం ఈరోజు గట్టిగా నిలబడి సాధించినాం ఈరోజు మేము. తర్వాత మన ఎమ్మెల్యే గారి గురించి చెప్తే, సార్ ఆమె గెలిచింది మా పార్టీ నుంచి, ఆమెను ఎన్నుకోండేది మేము. మీరు ఆ రోజుకి ఆదోని నియోజకవర్గంకి మీకు సంబంధమే లేదు మేము ఎన్నుకున్న రోజు. మీరు ఈరోజు వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండే మహిళని సపోర్ట్ చేస్తా, మీ దగ్గర ఉండే మీ కార్యకర్తల్ని సపోర్ట్ చేయమని వీధిన తిప్పుతా అందరినీ. ఎక్కడికి పోతుంది సార్ ఇది? ఈ ఎమ్మెల్యే గారు విద్యావంతులు, వ్యాపారవేత్త, ఆయన చూసి ఇన్స్పైర్ అయినారు చాలామంది. ఆయన మంచి ఎంటర్‌ప్రెన్యూర్, చదువుకొని డబ్బులు సంపాదించి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగినారు. మిమ్మల్ని ఆదర్శంగా చాలామంది తీసుకుంటున్నారు. కానీ సార్ ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉన్నాయనంటే, మీరు ఎలాగైతే జనాలతో ఎన్నుకోబడ్డారో మేము అలాగే జనాలతో ఎన్నుకోబడ్డాం. మిమ్మల్ని గౌరవ శాసనసభ్యులు అంటారు, మమ్మల్ని గౌరవ కౌన్సిల్ సభ్యులు అంటారు. మమ్మల్ని పట్టుకొని వాడు వీడు అని సంభాషిస్తారు. మేము చేసే వ్యాపారాలను అవమానిస్తారు. నీళ్ళు అమ్ముకునేవాడు, విద్యను అమ్ముకునేవాడు, గ్యాసులు అమ్ముకునేవాడు అని చెప్పేసి మమ్మల్ని అవమానం చేస్తున్నారు మీరు. సార్ ఇదా సార్ మీ సంస్కారం? మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సిండేది ఇదా సార్? మేము వాడు వీడు అని ఒక గౌరవ కౌన్సిలర్లను ఎవరైనా సంభాషిస్తారా సార్? ఈరోజు మీ అందరి చేష్టలకు చర్మగీతం పాడినారు వైసీపీ కౌన్సిలర్లు. ఈ రోజుతో వైసీపీ బలమేమనేది మళ్ళా ఒకసారి పునర్వైభవం వైసీపీ పుంజుకుందనేది క్లియర్గా తెలియజేస్తా ఉన్నాము. శాసనసభ్యుల వారికి ఇంకొక విన్నపము, సార్ మేము మిమ్మల్ని మొదటి రోజు నుంచి మా పార్టీ సభ్యులు కానీ మా కౌన్సిలర్ కానీ ఎవరైనా కానీ
మిమ్మల్ని మొదటి రోజు నుంచి చాలా గౌరవప్రదంగా గౌరవ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే అది ఇదని మిమ్మల్ని ఏ రోజు అగౌరవం చేయకుండా మాట్లాడినాము. మీరు మాత్రము వాడు వీడని మాట్లాడితే సార్ మా భాష కూడా అలాగే ఉంటుందని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాం ఈరోజు.